మా దోస్తుగానల్లో కోడలు ఈమె పేరు స్ప్రూటీ అంటారు. ఈమెను ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసము 5th to 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసము తీసుకొని వెళ్తాము. మల్లాపూర్ విలేజ్, పెద్దపల్లి డిస్టిక్, మండలం వచ్చేసి ధర్మవరం మండలము. ఇక్కడికి చాలా మంది వచ్చిర్రు ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఎగ్జామ్ కోసము మస్తు భయం అవుతుంది అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఎండ తీవ్రత మహా ఎక్కువ ఉన్నది. ముందు మామిడి తోట ఉన్నది. ఈ మామిడి తోటలో జనం చూడండి, జనము లోపలికి వెళ్తున్నాం. అసలు ఈమె ఏం ఎగ్జామ్ అని చెప్తే ఈమె భయం అవుతుంది. ఫస్ట్ భయం అవుతుంది. భయం అయ్యి ఏం చెప్తారు. ఇక్కడ నెంబర్ చూసుకున్నాము. నెంబర్ చూసుకుంటే ఫస్ట్ బెంచ్ అని చెప్పేసరికి మస్తు భయం అయింది ఈమెకు. సరే ఇక్కడ నుంచి వెళ్ళి మామిడి తోట ఉన్నది, మామిడి తోటకి వెళ్ళినాం. మామిడి తోటకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇంతమంది జనము మామిడి తోట లేకపోతే మామిడికాయలన్నీ తెంపుకున్నారు. వాళ్ళు తోట వాళ్ళు వచ్చి లాస్ట్లో అయితే గెదిమిర్రు. ఇక్కడ మనకి ఇద్దరు పిల్లలు కనబడతారు. ఇక్కడ ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడరా. ఎన్న క్లాసు? 6th క్లాస్. ఎవరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే 7th అంటే ఇప్పుడు 5th అన్నట్టు. గవర్నమెంట్ స్కూలే కదా. ఏం పేరు నీ పేరు? ఈయన మీ తమ్ముడా? ఒకసారి చూడు. చింటూ, నీ పేరు ఏం పేరు? ట్విన్సా మీరు? అంటే ఒకేలా ఇద్దరు ఉన్నారంట. మరి ఎగ్జామ్ పాస్ అయితే హాస్టల్ కడతారా? హాస్టల్ అంటే ఇష్టమేనా మరి మీకు? ఇష్టమైనట్టు కాదు హాస్టల్ అంటే. హాస్టల్లో ఏం ఫుడ్ పెడతారు తెలుసా? అవన్నీ తెలుసా? హాస్టల్లో బట్టలు ఎత్తుకోవాలి. ప్రణయ్ ఎగ్జామ్ కు సంబంధించిన రెగ్యులేషన్స్ అవి చెప్పుడు జరుగుతుంది. ఇది అభ్యర్థులకు ముఖ్య సూచనలు. ప్రవేశ పరీక్ష రాయి అభ్యర్థులకు తమకు నిర్దేశించిన పరీక్ష హాలులో కేటాయించిన స్థానంలో ఉదయం 10:30 తప్పనిసరిగా ఉండాలి. మనము చేరుకున్నాం కరెక్ట్ టైంకి. పరీక్ష పరీక్ష హాలును ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడమైనది. కావున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక అరగంట ముందుగా పరీక్ష హాల్లోకి పోవాలట. అర్థమైందా? 10:30గా పో. ప్రవేశ పరీక్ష స్టేట్ సిలబస్. ఇంగ్లీషు, లెక్కలు, తెలుగు, మెంటల్ అబిలిటీ మరియు పరిసర విజ్ఞానంలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. ఇంగ్లీషు 25, లెక్కలు 25, తెలుగు 20, మెంటల్ అబిలిటీ 10 మరియు పరిసర విజ్ఞానంపై 20, మొత్తం 100 మార్కులు ఇవ్వబడును. పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో ఉంటుంది. అంటే నువ్వు తెలుగు రాస్తావా, ఇంగ్లీష్ రాస్తావా? ఇంగ్లీష్ మీడియాను. ఓఎంఆర్ సమాధాన పత్రంలోని వృత్తాలను బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే పూరించాలి. ఒక ప్రశ్నకు ఒక జవాబు మాత్రమే పూరించాలి. నువ్వు ఒక ప్రశ్నకు అప్పో ఇది కాదు, అది కాదు, ఇది అని చెప్పి ఉన్నాయని పెట్టినామనుకో, 4 గుండాలు పెట్టినా చుక్క వాట కూడా క్యాన్సల్ అయితే 4 గుండాలు ఉన్నాయి. ఒక్క ప్రశ్నకు ఒక్కటే ఆన్సర్. 4 బబుల్స్లలో ఏదైతే ABCD అని ఉంటాయి. ఏది ఏ, బి అయితే బి. మళ్ళీ అప్పుడు ఏ కాదు బి అని ఏ సగం పెట్టి బి సగం పెట్టావు అనుకో, అదే ఒక్క చుక్క వాట చూద్దాం. నువ్వు ఎగ్జామ్స్ ప్రశ్నపత్రంలో ఇచ్చిన బుక్లెట్ సిరీస్ ని తప్పకుండా OMR సీట్లో నింపవాలండి. నీకు ప్రశ్న పేపర్ ఇస్తారా, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ గుండాలది ఉంటుంది చూడు పేపరు, దాని మీద నెంబర్ వేయాలి. ప్రశ్న పేపర్ మీద నెంబర్ వేయాలి. అక్కడ మీ ఇన్విజిలేటర్లు చెప్తారు. చెప్పకపోతే అడుగు ఇది ఎట్లా అని చెప్పి. ఒక ప్రశ్నకు 1 కన్నా వృత్తాలను నింపిన అట్టి జవాబులకు మార్కులు ఇవ్వబడవు. ఇంతకుముందు చెప్పినాం కదే. వృత్తాలను అసంపూర్తిగా పూరించిన జవాబులకు మార్కులు ఇవ్వబడవు. ముగ్గెత్తాను అంటే పూర్తిగా నింపాలి. సగం నింపినా కూడా వాడే. మరి గుండం కంటే ఎక్కువ నింపకు. గుండం దాటిన చూద్దా వాడే. ఇంకేంటిది, అభ్యర్థులకు పరీక్షకు వచ్చినప్పుడు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్ను తప్పక తెచ్చుకోవాలని. OMRలో పేరు, తండ్రి పేరు, కేటగిరీ, పుట్టిన తేదీ మొదలైన వివరాలు సరిగ్గా ఉన్నవా లేదా చూసుకోవాలని. లేని ఏడల వాటిని పరీక్ష హాలులో ఇన్విజిలేటర్తో చెప్పి తగిన పత్రాలు చూపించి ఫోటో, నామినల్
చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. కరెక్ట్ ఉన్నాయా మరి అట్లా ఉంటే ఎగ్జామ్ రాయని ఎగ్జామ్ రాయడానికి ఒక్కొక్కరు లోపలికి పోతారు పిల్లలు. ఇక వాళ్ళు కూడా చూడాలి. వాళ్ళు మొత్తం ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అవుతుంది. అంటే అంత భయం అవుతుంది వాళ్ళకు. మా అక్కోళ్ళ ఇంటికి పోయినాము. ఇక ఇక్కడనే ఉంటుంది దగ్గరనే. మా అక్కోళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు అల్లరి వల్ల మాకైతే టైం తెలియలేదు. మస్తు ఎంజాయ్మెంట్ చేసినాము. పిల్లలు ఒక సాంగ్ మీద డ్యాన్స్ కూడా అవన్నీ విన్నాం. చూద్దాం. గిటు గిటు గిడి చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడు డైలాగ్ ఏం పెట్టమంటావు మరి? స్పైడర్ మ్యాన్ పాట. స్పైడర్ మ్యాన్ పాట ఏముంటుందిరా? గండర్బాయ్ అంటే పెట్టరా ఆ పాట. ఇది కావచ్చు. కుర్చీ మడత పెట్టా. మంచిగా దూరం దూరం అటు. పెద్ద ఆయనకు ఒక్కనికే పెళ్ళి. అరే మంచిగానే చెప్తాడు వర్షవర్ధన్. గడువు అన్న దగ్గరికి గల బాక్సింగ్ ఎందుకు డాన్సర్ చెయ్యి గట్లనే చేస్తాడా? స్టెప్స్ చూడవా? అరే మహేష్ బాబు కూడా ఏం అట్లనే చేస్తాను. ఇలా దొరుకుతలేదు అన్నట్టు అది. చలో చెయ్యి మంచిగా చెప్పేయాలి ఇక. ఏ రైట్ బరాబరే. రైట్ ఆగో ఇలా చేసినట్టు చేస్తాడు. ఆగో ఒక్క కానే ఉంటాను. చెయ్యి డ్యాన్స్ చెయ్యి. పాట పడతాడా? డ్యాన్స్ చేస్తాను. కొడుక